చార్మినార్ జోన్ ఇక్కడ వికారాబాద్లో రావడం జరిగింది. మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను. దాని భాగంగా ఇక్కడ వికారాబాద్లో కూడా వచ్చాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయం మీద రివ్యూ జరిగింది. వెదర్ ఇట్ ఈస్ ఎ కమ్యూనల్ ఇష్యూ, ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ లా, తర్వాత నార్కోటిక్స్ గురించి, యాక్సిడెంట్స్ గురించి, తర్వాత కన్విక్షన్ గురించి, వేరియస్ బందోబస్త్ కానీ, తర్వాత ప్రాపర్టీ కేసెస్ కానీ, హిస్టరీ షీట్స్ కానీ, వెల్ఫేర్ స్టెప్స్ బీ టేకెన్ బై ది గవర్నమెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పోలీస్మెన్, ప్రతి విషయం మీద ఇక్కడ డిస్కషన్ జరిగింది. ఆల్రెడీ అందరు ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. మన ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంది అది కూడా చెప్పాము. ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్కి పోలీసింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో. మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది. తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇది 100 డయల్ సిస్టమ్ ఉంది, అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది. ఇది 100 డయల్ బెనిఫిట్ ఏమిటి, మన ప్రతి సిటిజన్కి ఈక్వల్గా సర్వీస్ దొరుకుతుంది. వారికి ఏమి సీనియర్ ఆఫీసర్కి కానీ ఏమి పాలిటీషియన్స్కి కానీ ఎవరికి వెళ్ళటానికి అవసరం ఉండదు. ఇమీడియట్గా 100 డయల్ చేస్తే పోలీస్ రెస్పాండ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అవైలబుల్ టు రిచ్, ఇట్ ఈస్ అవైలబుల్ టు పువర్, ఇట్ ఈస్ అవైలబుల్ టు ఇన్ఫ్లుయెన్షియల్, ఇట్ ఈస్ అవైలబుల్ టు నాన్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆల్సో. ప్రతి ఒక్కరికి ఇది 100 డయల్ సర్వీస్ అవైలబుల్ ఉంది అండ్ గుడ్ రెస్పాన్స్ టైంతో మన నడిపిస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ యూజ్ దిస్ 100 డయల్ సర్వీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ. తర్వాత అందరూ ప్రామిస్ చేశారు మన పోలీసింగ్ మంచి చేస్తాము, ఇంప్రూవ్ చేస్తాము. కొన్ని ఆస్పెక్ట్స్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటే అది కూడా ఇంప్రూవ్ చేస్తాము. అండ్ డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్ బెటర్ సర్వీసెస్ టు ద సిటిజన్స్. దాని భాగంగా నేను ప్రతి జిల్లాలో విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆల్మోస్ట్ చాలా జిల్లాకి విజిట్ అయిపోయింది. రిమైనింగ్ జిల్లాకి కూడా విజిట్ చేసి మన ఎట్లా తెలంగాణ పీపుల్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అది చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జిల్లాలో ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు సార్? ప్రధాన సమస్య ఇక్కడ చిన్న ఇష్యూస్ ఉన్నాయి, పెద్దగా లేదు. బికాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ప్లేసెస్ కొన్ని కమ్యూనలీ సెన్సిటివ్ ఉన్నాయి, లైక్ వికారాబాద్, తర్వాత తాండూర్. దానికి ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు, బట్ స్టిల్ మన వాళ్ళు అందరూ మానిటర్ చేసి ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ పీస్ఫుల్. అందరు కమ్యూనిటీతో పార్ట్నర్షిప్ చేసుకొని కమ్యూనిటీకి కాన్ఫిడెన్స్ తీసుకొని స్టేక్ హోల్డర్స్ కాన్ఫిడెన్స్ తీసుకొని మన పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి, ఎస్పెషలీ డ్యూరింగ్ ఫెస్టివల్స్. సార్ సీజన్ వచ్చేసింది. సో రాష్ట్రంలో నకిలీ విత్తనాలకు సంబంధించిన కట్టడి కోసం పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇది మీకు అందరికీ తెలుసు. మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక స్పెషల్ టీమ్స్ క్రియేట్ చేశాము. వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి బుక్ చేస్తున్నారు, కేసెస్ బుక్ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా మీకు అందరికీ తెలుసు వరంగల్లో పెద్ద సీజర్ జరిగింది. తర్వాత గద్వాల్లో కూడా ఒక సీజర్ జరిగింది ఫ్యూ డేస్ బ్యాక్. తర్వాత ఇక్కడ కూడా సీజర్ జరిగింది. సో మన వీఆర్ ఫాలోయింగ్ జీరో టాలరెన్స్ పాలసీ. ఏమైనా ఉంటే మన డెఫినెట్గా క్యాచ్ చేస్తాము, ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ పెట్టుకుంటున్నాము. ఏమైనా పెద్ద కేసు ఉంటే పీడీ యాక్ట్ కూడా పెడతాం. మీకు అందరికీ తెలుసు పాత టైంలో మనకు చాలా పీడీ యాక్ట్ కేసెస్ పెట్టాము, దాంతో మన ప్రాబ్లం తగ్గింది. స్టిల్ ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే పీడీ యాక్ట్ కూడా పెడతాం. అందరూ మీ అందరిది సిటిజన్స్ కోసం పోలీస్ పని చేస్తుంది. తర్వాత ఏమైనా ఫేర్స్, ఫెస్టివల్స్ కానీ ఏమైనా ఉంటే పోలీస్తో కోఆపరేట్ చేయాలి. మన ఇక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చేయాలి.
ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసుతో షేర్ చేయాలి. షేర్ చేస్తే కంపల్సరీగా పోలీస్ విల్ యాక్ట్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్. జిల్లాల సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి సార్. జిల్లాల సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ మీకు అందరికీ తెలుసు, మన స్టేట్లో వీఆర్ ది ఫస్ట్ ఇన్ ద కంట్రీ సెపరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టుకున్నాము. ఒక డీజీ స్థాయి ఆఫీసర్ దానికి హెడ్ చేస్తున్నారు. తర్వాత ఎస్పీలు, డిఎస్పీలు చాలామంది పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 పర్సన్స్ పని చేస్తున్నారు. తర్వాత చూస్తే మ్యాక్సిమం కేసెస్ కూడా మనం రిజిస్టర్ చేస్తున్నాము. ఏమైనా కంప్లైంట్స్ వస్తే సైబర్ పోలీస్ స్టేషన్ ఏమైనా ఏర్పాటు ఉన్నాయి. మాకు ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో 9 ఈ జిల్లాలో కూడా చూద్దాం, అవసరం ఉంటే పెడతాము. ఇప్పుడు ఇక్కడ స్టేట్లో మన వికారాబాద్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాము. తర్వాత స్పెషల్ టీమ్స్ తయారు చేస్తున్నాము. మీకు తెలుసా తెలియదు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అందరూ ఎస్పీస్కి తర్వాత స్పెషల్ టీమ్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మీ ఎస్పీ గారు కూడా అక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి వెళ్ళి టీంతో వెళ్ళి మొత్తం స్టడీ చేసి ఎట్లా రిసోర్సెస్ షేర్ చేయాలి, ఎట్లా దొంగలకి పట్టుకోవాలి, ఇది మొత్తం చేస్తున్నాం. మీరు చూస్తే మా స్టేట్లో డేటా చూస్తే మనకి సైబర్ క్రైమ్స్ తగ్గిపోతున్నాయి. మన స్టేట్లో ప్రతి స్టేట్లో పెరిగిపోతున్నాయి, మన స్టేట్లో తగ్గిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ చూస్తే, ఈ సంవత్సరం చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి. ఎందుకు లాస్ట్ ఇయర్ చూస్తే మేము ఆల్మోస్ట్ 185 crore డబ్బు విక్టిమ్స్కి వాపస్ ఇచ్చేసాం. తర్వాత ఈ సంవత్సరం కూడా నిన్న మొన్న ఇది జరిగింది, లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్. దాంట్లో కూడా 50 crores పైన మన డబ్బు పబ్లిక్కి వాపస్ ఇచ్చేసాం. తర్వాత ప్రీవియస్ టు దాట్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 100 crores డబ్బు కూడా విక్టిమ్స్కి వాపస్ వచ్చింది. సో ఇది ఆల్ ఎఫర్ట్స్ చేసుకున్న మన టీమ్స్ రాజస్థాన్కి వెళ్తున్నాయి, మహారాష్ట్రకి వెళ్తున్నాయి, గుజరాత్కి వెళ్తున్నాయి. తర్వాత ఇది వేరెవర్ హాట్స్పాట్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్కి, అక్కడ వెళ్ళి వాటికి పట్టుకొని రిమాండ్ చేస్తున్నారు. అది మొత్తం చేస్తే దాంతో ఇప్పుడు మన స్టేట్లో కొంచెం ఇట్ ఈస్ టూ అర్లీ టు టెల్, బట్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కంపారిజన్ చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి. చూస్తే మ్యాక్సిమం కేసెస్ డిటెక్ట్ అయినాయి అండ్ కొన్ని గ్యాంగ్స్లో కూడా పట్టుకున్నారు. సో డెఫినెట్గా తగ్గిపోతాయి. గ్యాంగ్లో పట్టుకుంటే డెఫినెట్గా తగ్గిపోతాయి. వాళ్ళు జైలుకి వెళ్తే తగ్గిపోతాయి డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. నేపథ్యంలో తాండూరులో, వికారాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు వేస్తారు. ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుంది. దాని గురించి ట్రాఫిక్ గవర్నమెంట్లో కన్సిడరేషన్లో ఉంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టాలి, ఇక్కడ పెట్టుకోకూడదు. పోలీస్ స్టేషన్ నుంచి ఇది మన డిస్పాచ్ చేయాలి. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది. మన ఎనీథింగ్ ఇస్ దేర్ టు లెట్ యు నో. సార్ ఆపరేషన్ కగారు మూసినట్టున్నా సార్, ఆపరేషన్ కగారు చేస్తున్నారు సార్ ఛత్తీస్గఢ్ బార్డర్లో. ఛత్తీస్గఢ్ పోలీస్ మన బార్డర్లో ఉంది సార్. ఛత్తీస్గఢ్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు. ఐ థింక్ 16 బ్లాక్ స్పాట్స్ డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశారు. సో నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవే డిపార్ట్మెంట్ కానీ, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని దానికి పరిష్కారం చేస్తారు. తర్వాత యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్, ఎస్పీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇది బ్లాక్ స్పాట్స్ కూడా రిపేర్ చేస్తారు. సో దట్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. జనరల్గా యాక్సిడెంట్స్లో ఏమవుతుంది, 70% ఇంజనీరింగ్ ఉంటుంది, 30% ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. సో మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము. తర్వాత ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ కూడా అటెండ్ చేసి దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. సార్ హైదరాబాద్ చుట్టూ కానీ, ఈ వికారాబాద్ జిల్లా చుట్టూ, ఈ 3 జిల్లాల చుట్టూ చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి సార్. అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు. సో పోలీస్ శాఖ తరఫున ఎటువంటి కట్టడి చేస్తారు సార్? అది కూడా డిస్కషన్ చేయటం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం యాక్ట్ చేస్తున్నాము.
మొన్న కూడా ఇది మీకు అందరికీ తెలుసు ఒక ఇన్సిడెంట్, నేను పేరు తీసుకొని బట్ ఒక సింగర్ కేసులో కూడా ఇన్సిడెంట్లో మన యాక్ట్ చేశారు. తర్వాత మీకు అందరికీ తెలుసు ఇంకా బిఫోర్ సమ్ టైం జన్వాడలో కూడా ఒక సీజర్ చేయడం జరిగింది. తర్వాత మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము. జీరో టాలరెన్స్ నార్కోటిక్స్ గురించి మీకు అందరికీ తెలుసు, మేము గవర్నమెంట్ ఐడియా ఉంది జీరో టాలరెన్స్. సో మీరు చూస్తే లాస్ట్ 2 years నుంచి మన కేసెస్ కూడా పెంచుతున్నాము, సీజర్ కూడా ఎక్కువ జరుగుతుంది, నంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అదర్ స్టేట్స్ నుంచి కూడా మన వాళ్ళు పోయి ఇది నార్కోటిక్స్ చాలా సీజ్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన పర్సన్స్ కూడా అరెస్ట్ చేశారు, డిపోర్ట్ కూడా చేశారు, మీకు అందరికీ తెలుసు. సో మా గవర్నమెంట్ది పాలసీ ఉంది జీరో టాలరెన్స్ టువర్డ్స్ నార్కోటిక్స్, దాని మీద పనిచేస్తుంది. సార్ రాష్ట్రంలో రోజు ఈ గంజాయి సరఫరా ట్రైన్లలో కానీ బస్సులలో కానీ వెహికల్స్లో చాలా జరుగుతుంది సార్, దాని విషయంలో పోలీస్ శాఖ చర్య? మీకు అందరికీ తెలుసు దట్ లాస్ట్ ఇయర్ మేము ఆల్మోస్ట్ 30,000 kg గాంజా సీజర్ చేసాము. దాని పాత టైంలో కూడా ఎక్కువ చేసాము. ఇది కొన్ని బార్డర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి. 2 states మీకు అందరికీ తెలుసు. ఇట్ ఈస్ నాట్ బెటర్ టు టేక్ నేమ్స్. మేము వారితో డిస్కషన్ కూడా చేసాము. తర్వాత గవర్నమెంట్స్ కూడా అర్థం చేసుకున్నారు. సో వారు ఆల్టర్నేట్ క్రాప్ ప్యాటర్న్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు ట్రైబల్స్కి ఆర్ పువర్ పీపుల్ రూరల్ ఏరియాలో. వారు హూస్ ఎవర్ వాజ్ గ్రోయింగ్ గాంజా వారికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇస్తున్నారు. సో కొన్ని స్టేట్స్లో చాలా తగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ 60-70% వరకు వారు క్రాప్ కూడా డిస్ట్రాయ్ చేశారు. తర్వాత సిమిలర్లీ అనదర్ స్టేట్ ఆల్సో వారు కూడా నాది 3-4 times డీజీ గారితో కూడా డిస్కషన్ అయింది. వారు కూడా గవర్నమెంట్కి చెప్పి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నారు. సో డెఫినెట్లీ ఇన్ కమింగ్ టైం గంజా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. మన స్టేట్లో ఎక్కువ ప్రొడక్షన్ లేదు, ఎక్సెప్ట్ ఫ్యూ ఇండివిజువల్ హౌసెస్లో సమ్ ఫ్యూ గంజా ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు. బట్ యాజ్ సచ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ లేదు మన స్టేట్లో. మన స్టేట్ మోస్ట్లీ ట్రాన్జిట్గా ఉంది. సో ఇక్కడ నుంచి అదర్ స్టేట్స్కి కూడా గంజా పోతుంది. మనం చాలాసార్లు ఇంటర్సెప్ట్ చేస్తున్నాము. యాజ్ ఐ టోల్డ్ లాస్ట్ ఇయర్ కూడా 30,000 kg వరకు గంజా సీజ్ చేసుకున్నాము. దాని ప్రీవియస్ ఇయర్ కూడా చేసుకున్నాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము.